నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు వేములవాడలో కోడెల మృతి తెలంగాణకు అరిష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిర్లక్ష్య పాలన వల్లనే కోడెలు మృతి చెందాయని అన్నారు. భక్తులు సమర్పించే కోడెలు చనిపోవడం తెలంగాణకు అరిష్టమన్నారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. వారం రోజుల్లోనే 26 కోడెలను చనిపోవడం జరిగిందని అన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని అబద్ధాలు అగ్రగామిగా నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దేవేందర్ రెడ్డి, మన్సూర్ అలీ, నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, చంద్రగౌడ్, గొర్రె వెంకటరెడ్డి, సంతోష్ రెడ్డి, సత్యం గౌడ్, పెళ్లి ఆనంద్ కుమార్, సద్దాం, సూరారాం నరసింహులు, జ్ఞానేశ్వర్, లక్ష్మణ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్, శివకుమార్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్లక్ష్యం పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు? మీ శాఖ ఏం చేస్తా ఉంది? వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలియలేదా? ఈ రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తాం, వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. అవసరమైతే మాకు అప్పచెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి, ఇప్పటికైనా పట్టించుకోండి. భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ ఇది. మీకు ప్రజలంటే లెక్కలేరు, దేవుడంటే లెక్కలేరు. ప్రజలకు 6 గ్యారంటీల హామీలు ఇచ్చి బాండు పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 500 రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ రుణమాఫీ చేస్తుంది, బారాన ఎగబెడుతుంది, దేవుడిని కూడా మోసం చేస్తుంది. చివరికి కోడలు ఏం చేసినాయి? మూగ జీవాలు ఏం పాపం చేసినాయి? మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇది నువ్వేమైతావో మీరేందో కాదు. మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టంగా ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టం జరిగే ఇంకా అనేది మా తండ్లాట, మా బాధ. మీకు కాదంటే చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి, మా కార్యకర్తలు, మా నాయకులు మేమన్నా బాధ్యత తీసుకొని వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తాం. ఇంత పట్టింపు లేకుండా ఎందుకుంటున్నాను? ఈ మాత్రం సోయలేదు. ఏ విషయం ఒక్కదన్నా కొనేలిందా? ఏదన్నా ఒక్కదాని మీద మాట మీద నిలబడ్డావా?
కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు. రేవంత్ రెడ్డి ఏమో అబద్ధాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటివి ఇవాళకి అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అంటివి ఇవాళకి చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు. మొదటి సంతకం రుణమాఫీ, నోరు కట్టుకుంటే ఏడాది 40,000 కోట్ల రుణమాఫీ చేయొచ్చు అంటివి. నువ్వు నోరెందుకు కట్టుకుంటలేవో మాకు తెలియదు, కానీ 40,000 కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగకపోయాయి. నిండు అసెంబ్లీలో 31 మార్చి కల్లా రైతు బంధు డబ్బులు అందరికీ వేస్తా అని చెప్పిండు. ఇవాళ 31 మార్చి అయిపోయి, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ నెల వచ్చింది, పంటలు అమ్ముకోవడం కూడా అయిపోయింది, పంట కోతలు కూడా అయిపోయింది. ఇంతవరకు యాసంగి రైతు బంధు పడకపోయాయి. ఏ ఒక్క దాని మీద నువ్వు మాట మీద నిలబడ్డావు? ఒక్క అంశం మీద నువ్వు నిలబడ్డావా అని నేను అడుగుతా ఉన్నా. వడ్ల కుప్పల మీద ఊపిరి ఆగిపోతుంటే, పిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ నీకు రైతుల మీద లేకపోయాయి. అనేక మంది రైతులు, దాదాపు 7-8 మంది రైతులు గుండాగి చనిపోయారు. ఎంతో మంది రైతులు ఊపిరాగి చనిపోయారు, వడదెబ్బ తగిలి చనిపోయారు. కనీసం ఆ రైతుల్ని మీ మంత్రుల్లో నువ్వో పరామర్శించకపోతే, ఆ రైతులకు ఎక్స్గ్రేషియా అయ్యకపోతే, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కట్టక ఇలా బీమా కూడా రాకుండా అయిపోయింది. నీ పుణ్యమాని రైతు బీమా కూడా రాకుండా అయిపోయింది. కొనేలేదు. రేషన్ కార్డులని ఏడాది అర్థంకెళ్ళి ఊరిస్తేవి, అది కొనేలేకపోయాయి. ఇండ్లు అని ఏడాది అర్థంకెళ్ళి డేట్ల మీద డేట్లు పెడితేవి, ఇదివరకు ఇండ్లు చాలా ఇది లేకపోయాయి. మొన్న ఏదో యువ వికాసం అంటేవి మళ్ళీ దాన్ని వాయిదా వేస్తేవి, రైతు బంధు వేస్తా అంటేవి దాన్ని వాయిదా వేస్తేవి, బోనస్ అని ఊరిస్తేవి. యాసంగి పంటలో ఇవాళకి ₹1 కూడా బోనస్ ఇయ్యలే. 1,100 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సన్నవడ్లు పండించిన రైతులకు బకాయి పడ్డ 1,100 కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే 48 గంటల్లో డబ్బులు వేస్తామంటాడు. 48 రోజులు అయిపోయింది బాబు నీకు అమ్మి. 48 రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పడలేదు. తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పేట గ్రామానికి చెందినటువంటి కంచెనపల్లి శేఖర్ అనే రైతు ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఆయన భూమికి డబ్బులు రావడం లేదు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భిక్షపతి, నర్సన్నపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. నర్సన్నపేట గ్రామం మర్కుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు? 18 నెలల డబ్బులు వస్తలేవు. ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. వేమనాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం. కోడలకు గడిపెట్టే శాత కాపే, మానసిక రోగులకు అన్నం పెట్టే శాత